భవిష్యత్తుకు భారీ ప్రమాదం ఉందా? థ్రెట్ ఉందా? నేను అడిగేది. అది సంకీర్ణమైతే తన భవిష్యత్తుకి ఏం ప్రాబ్లం ఉండదు. ఆహా! ఫుల్ ప్లెడ్జ్డ్‌గా 130 140 తెలుగుదేశం కూటమికి వస్తే భవిష్యత్తులో పార్టీని కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి జగన్. అది. అంటే ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు లేదంటే ఆయన ఇచ్చిన కొన్ని ప్రాధాన్యతలు, సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత, సామాజిక సమీకరణాలు, సోషల్ ఇంజనీరింగ్, ఇవన్నీ రాంగ్ స్టెప్లు అని చెప్పి ఒకసారి ఆయన అనుకోవాల్సిన పరిస్థితి అని ఉంటుందా? అది అప్పుడు ఉపయోగపడదు 29లో. ఎందుకంటే ఇవన్నీ రేపు చేయలేరు వీళ్ళు. జగన్ తెచ్చింది అమలు చేయడం అంటే కత్తి మీద సాము కూటమికి. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే చేయలేకపోయారు. అది బీసీలకు ఇవ్వడం కానీ ఇవి. ఇప్పుడు జగన్ కి పోయిన ఓట్లలో రెడ్డి ఓట్లు కూడా 20 to 30% తగ్గుంటాయి రెడ్లే. అందుకని రాయలసీమలో 15-20 చూపుతున్నారు. అంటే ఏంటి, రెడ్లు కోపం వచ్చింది వాళ్ళకి. పద్దాక నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటున్నాడు. రెడ్ల సీట్లు తీసుకెళ్లి బీసీలకి ఎస్సీలకి ఇస్తున్నాడు. ఎస్సీలకు కాదనుకోండి బీసీలకి ఇస్తున్నాడు. రెడ్ల సీట్లు బీసీలకి ఇవ్వడం ఏంటి అన్న కోపం వచ్చింది. వాళ్ళు ఆ కోపం నుంచి యువతలకు వస్తారా? ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ ప్రభుత్వం కనుక ఒద్దికగా ఉండి బాధ్యతాయుతంగా స్పందించింది అనుకోండి తెలుగుదేశం కూటమి, ప్రాబ్లం లేదు. ఫైనల్ గా జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కానీ భారీ సంస్కరణలు కానీ ఇవే జగన్